ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ మహిమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు మేమందరం ఇలాగూ సంఘముగా కూడి నువ్వు మా కొరకు చేసినటువంటి ఆ సిలువ యాగమును జ్ఞాపకం చేసుకున్న వారమై, ఆ సిలువ యాగము ద్వారా మాకు కలిగిన భాగ్యం ఏమిటో, నువ్వు మాకు అనుగ్రహించినటువంటి అధికారము ఎట్టిదో ఈరోజు మరలా ధ్యానించి మా జీవితాలను మేము బలపరుచుకున్నట్టు ద్వారా విశ్వాసములో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సిద్ధపరిచి ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా కృప దయచేయండి. అయ్యా, వాక్యం పట్ల వారికి ఏకాగ్రతను దయచేయండి ప్రభా. శ్రద్ధగా ఆలకించగలిగేటువంటి కృప ఈ బిడ్డలకి కలుగు చేయండి. నీ దాసుని అభిషేకించండి, ఆత్మచేత నింపండి. అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టే కృప చూపండి. ఈ వాతావరణాన్ని, కరెంటును కూడా నీ స్వాధీనంలోనికి తీసుకుని నీ మహిమ కార్యముని ఇక్కడ నెరవేర్చమని, వచ్చిన వారెవరూ వచ్చిన స్థితిలో తిరిగి వెళ్లకుండా మార్పు పొందిన వారమై నీ సిలువను ఆశ్రయించిన వారముగా తిరిగి వెళ్ళే అవకాశాన్ని మాకు అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వచన భాగము మరి దేవునికి అలాగే సర్పమునకు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. బహుశా ఈ వచన భాగము అందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాటే. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ వచనాలు చదివే ఉంటాం. ఎన్నోసార్లు ఈ మాటలని మనం వినే ఉంటాం కూడా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింప చేయుట కొరకు సాతాను ఈ భూమి మీదకి వచ్చి అవ్వను మోసగించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అవ్వ మోసపోయింది. అవ్వ మోసపోవడం ద్వారా ఆదాము కూడా ఆ పాపంలో పాలివాడయ్యాడు. ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. ఇక్కడ ముగ్గురు త్రోవ తప్పినట్టుగా కనబడతారు. మొట్టమొదట సాతాను పాపము చేసి మొదటగానే దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. అయితే సాతాను పాపము చేసి అక్కడితోటి ఆగిపోకుండా హవ్వ చేత కూడా పాపము చేయునట్లుగా చేయించాడు. ఇప్పుడు హవ్వ ఆదాముకి తినడానికి పండునివ్వడం ద్వారా ఇప్పుడు ఆదాము కూడా పాపము చేసిన వాడుగా అయిపోయాడు. సో ఇప్పుడు మొదట తప్పు చేసింది ఎవరు? సాతానే తప్పు చేశాడు. కానీ దేవుడు వచ్చి వారిని కలిసినప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ప్రశ్నించింది ఎవరిని? ఆదామును ప్రశ్నిస్తాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు? అయ్యా, ఇగో నువ్వు తినొద్దన్న పండు తిని దిగంబర్లమని తెలుసుకుని చెట్టుచాటును దాక్కున్నాం అని చెప్పగానే, ఆ పండు తినమని నీకు చెప్పింది ఎవడు? నువ్వు ఎందుకు తిన్నావు అసలా అని ఫస్ట్ ప్రశ్న దేవుడు ఆదాముకి వేస్తాడు. ఆ తర్వాత హవ్వతో మాట్లాడతాడు. ఇక లాస్ట్కి సర్పము విషయానికి వచ్చేటప్పటికి సర్పాన్ని అడగలేదు, నువ్వు ఎందుకు తినమని చెప్పావు, ఎందుకు ఎట్లా చేసావు అని అడగలేదు. కానీ ఇక డైరెక్ట్గా దేవుడు ఆ సర్పమును శపించటము ఆరంభించాడు. ఈ వచనంలో అనగా మనం చదువుకున్న 3వ అధ్యాయం 15వ వచనంలో 3 రకాల యుద్ధములను గూర్చి అక్కడ వ్రాయబడి ఉంది. మొదట అక్కడ ఫస్ట్ లైన్లో చూస్తే నీకును స్త్రీకిని. ఎవరెవరికి యుద్ధం? మొదట నీకును స్త్రీకిని అనగా నీకు అని అంటే అక్కడ సర్పమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ సర్పము అని అనగానే చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. ఏంటనంటే ఆ సర్పాలు ఒకప్పుడు ఎగిరేవి, వాటికి రెక్కలు ఉండేవి, దేవుడు శపించిన తర్వాత అవి భూమి మీద పాకడం మొదలు పెట్టాయి. ఈ రీతిలో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరంభంలో దేవుడు సృష్టిని ఎలా చేశాడో నేటి వరకు కూడా ఆ సృష్టి విధానం అట్లనే ఉంది. దాంట్లో ఏమీ మార్పు లేదు. మొట్టమొదటిసారి కలుగునుగాక అన్నప్పుడు పాములు ఎలాగ ఉన్నాయో స్టిల్ ఈ రోజుకి కూడా
అదే రీతిలో ఉన్నాయి. సైన్స్ అదే చెప్తుంది, అలాగే బైబిల్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ ఉంది. అయితే దేవుడు శపించినది సాతానునే, సర్పరూపంలో వచ్చినటువంటి సాతానును దేవుడు శపించాడు. సో నీకును స్త్రీకిని అని అంటే సర్పమై ఉన్నటువంటి లేదా ఆ సాతాను ఆయనకును అలాగే స్త్రీకిని అక్కడ వైరం. రెండవదిగా నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. రెండవ యుద్ధం ఎవరెవరికి? ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె సంతానానికి అలాగే సర్పము యొక్క సంతానమునకు వైరమును దేవుడు కలుగు చేశాడట. మూడవ యుద్ధం ఏంటనంటే అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు. అది అన్న ఆ స్థలంలో తన పైన మీరు బైబిల్లో చూస్తే పైన 1 అని ఒక నెంబర్ వేసి ఉంటుంది. దానికి కింద మీనింగ్ ఇచ్చారు ఏంటనంటే ఆయన అని అక్కడ వ్రాయబడి ఉంది. సమ్ క్యాథలిక్ బైబిల్స్లో మనం చూస్తే ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె మరియమ్మనే. ఆమెనే సాతాను యొక్క తలను చెత్తకొట్టబోతూ ఉంది. దేవుడు ఆమెకును అలాగే సాతానుకుని వైరమును కలుగు చేశాడు అని చెప్పి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు. బట్ ఒరిజినల్గా హిబ్రూ బైబిల్లో మనం చూస్తే అక్కడ హూ అని ఉంటుందన్నమాట. ఎందుకు ఆ పదం ఉపయోగించబడిందంటే అక్కడ అతడు అని సంబోధించబడింది. అందుకే ఆ ట్రాన్స్లేషన్స్లో కొన్ని లోపములు ఏర్పడడం వలన కింద దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ మనకు అర్థం కావడానికి ఫుట్ నోట్స్ వేసి కింద దాన్ని కూర్చున్నటువంటి వివరణ బైబిల్లో రాసి పెడతా ఉంటారు. అక్కడ అది అన్న స్థలంలో ఏమని రాయబడి ఉంది? కింద ఆయన అని రాయబడి ఉంది. అంటే ఆ స్త్రీ సంతానము అని ఎవరైతే పిలువబడుతున్నారో ఆయన నిన్ను కొట్టును, నీవు ఆయనను మడిమ మీద కొట్టుదువు అని చెప్పి ఆ రోజు దేవుడు సర్పమునకు శాపమునిచ్చాడట. అయితే ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది? అసలు నెరవేర్చబడిందా లేకపోతే భవిష్యత్తులో ఇది నెరవేర్చబడవలసి ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఎందుకనంటే బైబిల్లో ఎన్నో ప్రవచనాలు వ్రాయబడ్డాయి. అన్ని ప్రవచనాలు ఇంకా సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. కొన్ని జరిగాయి, కొన్ని తర్వాత కాలంలో జరుగుతాయి, కొన్ని భవిష్యత్తు వరకు కూడా అలా నిలిచి ఉండవలసి ఉన్నది. సో ఈ ప్రవచనాలు మనం చదువుతూ ఉంటాం, కొన్నిసార్లు వాటిని కూర్చున్నటువంటి గ్రహింపు లేకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రవచనం నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగు చేసేదను అని చెప్పినటువంటి ఆ మాట నెరవేరిపోయిందా లేకపోతే భవిష్యత్తులో నెరవేరవలసి ఉన్నదా అనే విషయాన్ని మనం పరిగణించాలి. ఎందుకనంటే ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత వారు ప్రవచనాలు చెప్తూ ఉండేవారట. ఒక వచనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మక్రీస్తు విషయమై శ్రవలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. చాలు. ఇక్కడ ప్రవక్తలైన వారు చెప్పినటువంటి ఒక మాటను గురించి వ్రాయబడింది. వారందరూనట క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. ప్రవక్తలు ఎవరైనా కూడా ప్రవచనాన్ని చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళు దేవుని ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోయిన వారై ప్రవచిస్తారు. సో దేవుని ప్రవచనం వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వారికి తెలియదు. ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోయి ప్రవచనాలు చెప్పేవారట. అయితే ఏ ప్రవచనం అయితే వాళ్ళు చెప్పారో అది ఎప్పుడు నెరవేర్చబడబోతుంది, ఆ కాలము ఎట్టిది అనేది వారికి కూడా తెలియదు గనక దానిని గూర్చి వారు పరిశోధన చేయుచూ వచ్చారట. ప్రభువా, ఈ కార్యాన్ని నువ్వు ఎప్పుడు నెరవేర్చబోతూ ఉన్నావు, ఈ సంఘటన ఏ కాలంలో ఇది జరగబోతూ ఉన్నది అని చెప్పి వాళ్ళు పరిశోధించటం వలన దేవుని యొక్క చిత్తం ఏంటో వారు తెలుసుకోగలిగేవారట. సో ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా ప్రవచనాలను ఏదో నామమాత్రంగా చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకనంటే ఎన్నో గొప్ప కార్యములు
ప్రవచనాల రూపంలోనే బైబిల్లో చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథానికి ఒక పేరు, మరొక పేరు ఏంటిది? అది ప్రవచన గ్రంథము అని పిలుస్తారు. ఎందుకు ప్రవచన గ్రంథం అనేది పిలువబడింది అని అంటే, దాంట్లో వ్రాయబడినటువంటి ప్రతి సంఘటన భవిష్యత్తులో, ముఖ్యంగా అంత్య దినములలో అవి జరగవలసి ఉన్నాయి. సో అవన్నీ ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి వాటి నెరవేర్పు కొరకు ప్రతి విశ్వాసి కూడా ఎదురు చూడాలి. అలా ఎదురు చూడాలంటే ఫస్ట్ ఏది ప్రవచనమో మనకు తెలియాలి. ఏ ప్రవచనమో మనకు తెలిస్తే అది ఎప్పుడు నెరవేర్చబడుతుందో అని దాని కొరకు మనం ఎదురు చూడగలుగుతాం. అలాగే ఇప్పుడు ఆదికాండంలో కూడా ఒక ప్రవచనం చెప్పబడింది. సాతాను యొక్క తల చితకగ్రొట్టబడేటువంటి ఒక సమయం, ఒక ప్రవచనం. మరి అది ఎప్పుడు నెరవేర్చబడాలి అంటే దీని గురించి 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రవచనము యేసు ప్రభు యొక్క శిలువ మరణపు సమయంలోనే అది నెరవేర్చబడుతుంది అనేది కొంతమంది చెప్పే మాట. మరికొంతమంది ఏమంటారనంటే, లేదు లేదు, ఇది యేసు ప్రభు యొక్క శిలువ మరణపు సమయంలో కాదు, ఇది అంత్య దినములలో జరగవలసినటువంటి ఒక ప్రవచనం. ఇక సాతాను యొక్క తలను చెతక్కొట్టడము అని అంటే వానిని కంప్లీట్గా తీసుకుని వెళ్ళి నాశనంలో పడవేయడం లేదా నరకానికి అప్పగించటం అని చెప్పి కొంతమంది భావించి దానిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒక భాగమేమో ఇది యేసు ప్రభు యొక్క శిలువ మరణ సమయంలో నెరవేర్చబడిన ప్రవచనం, ఆల్రెడీ అది అయిపోయింది అని కొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది లేదు లేదు, ఇది ఇంకా నెరవేర్చబడలేదు, అంత్య దినములలో నెరవేర్చబడవలసిన ప్రవచనము, మనం అందరం దాని కొరకు ఎదురు చూడాలి అని మరికొంతమంది బోధిస్తున్నారు. సరే, మరి మనం ఏమైనా ఆలోచిస్తున్నాం, ఇది నిజంగా జరిగిందా లేదా అని మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచనము నెరవేరింది. యేసు ప్రభు యొక్క శిలువ మరణ సమయంలోనే ఈ ప్రవచనము నెరవేర్చబడింది. అప్పుడే యేసు ప్రభు ఆ సాతాను యొక్క తలను చితక్కొట్టిన వాడిగా మనకి కనబడతాడు. ఎందుకు ఇది ఆ సమయంలోనే నెరవేర్చబడింది అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభుని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ యేసు ప్రభుని గురించి చాలా తప్పుగా ప్రస్తావించాడు. ఏమన్నానంటే, 3 మేకులు బీక్కోలేకపోయిన వాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ఒక చేతగాని వాడు, ఆయన సిలువలో వేలాడుతున్నాడు అంటే ఒక బలహీనుడు, ఆయన ఏమీ చేయలేని వాడు. ఇక అలాంటి మీరు దేవుడని ఆరాధించి ఆయన మీద ఆధారపడితే తన్ను తానే కాపాడుకోలేని వాడు ఇక మిమ్మల్ని ఏం కాపాడుతాడయ్యా అనేది ఆయన వర్షన్ అన్నమాట. మరి యేసు ప్రభు నిజంగా శిలువ మరణం విషయంలో ఆయన చేతగాని వాడిగా ఉన్నాడంటారా, లేకపోతే ఆయన నిజంగా బలహీనుడై తను తాను కాపాడుకోలేకపోయాడంటారా అని మనం ఆలోచన చేస్తే, వాక్యముతో పరిచయం లేని ఎవరికైనా కూడా ఆ విషయం అలాగే అర్థమవుతుంది. ఎందుకు అలాగే అర్థమవుతుంది అని అంటే, వాక్యము అందరికీ అన్ని విషయాలలో సరిగా అర్థం కాదు. యేసుప్రభు అన్నాడు, అయ్యా నువ్వు ఎందుకు ఇలా ఉపమానములతో బోధిస్తున్నావు అని అంటే, అన్ని మర్మములు అందరికీ తెలియవలసినవి కావు, కొంతమందికి కొన్నే తెలియాలి. అవి ఎవరికి ఏవి తెలియచేయబడాలో అవే తెలియజేయబడాలి. మరి అలా అయితే పక్షపాతం చూపించినట్టు కదా అని అంటే, లేదు లేదు, ఒక చెడ్డవాడికి ఏదైనా ఒక గన్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎలా వాడతాడు? దుర్వినియోగ పద్ధతిలో వాడతాడు. అదే ఒక మంచివానికి గన్ తీసుకెళ్ళి ఇస్తే అతడు సంరక్షణ కొరకు వినియోగిస్తాడు. అలాగే లేఖనాలు కూడా ఎవరైతే దేవుని మీద ప్రేమతో వాటిని ధ్యానించే ప్రయత్నం చేస్తారో, సత్యాన్ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో ఎవరైతే చదువుతారో, దేవుడు అలాంటి వారందరికీ కూడా తన వాక్కుని సంపూర్ణంగా అర్థమయ్యేటట్టుగా వివరించాలనేది దేవుని ఆలోచన. దేవుని వాక్యము పట్ల ప్రేమే లేని వానికి వాక్యం అర్థం కావడం వల్ల ప్రయోజనం ఏముంది? అందుకే యేసు ప్రభు అన్ని విషయాలు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన బోధించలేదట. అలాగే బైబిల్లో చాలా విషయాలు ఆ రీతిలోనే వ్రాయబడ్డాయి. అయితే మరి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ఎందుకు దేవుడు కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచేశాడు అని మనం ఆలోచన చేస్తే, దాని వెనక దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఒక్కసారి నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఆయన చెప్పుకుని ప్రూవ్ చేసేసుకుంటే అసలు ప్రపంచంలో ఇన్ని బాధలు ఉండకపోయేది కదా.
ఇంతమంది వ్యతిరేకించకపోయేటోళ్ళు కదా. యేసు ప్రభు ఆ ప్రవచనాలన్నింటినీ అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఇగో నేనే దేవుడు అని ఒక్కసారి ఆయన మహిమతో అందరికీ తను చూపించేసుకుంటే అందరూ కూడా యేసు ప్రభువుని నమ్మేసేవాళ్ళు కదా అని అనిపించింది. మనం చాలా ఆలోచిస్తాం, కానీ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మీ తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసము ఉందట. అంత ఈజీగా బైబిల్ని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. సరిగా యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ఆలోచన చేద్దాం. ఎందుకు యేసు ప్రభు అంతమంది హేళన చేస్తున్నా ఆయన మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు శిలువ మరణం విషయంలో యేసు ప్రభు బలహీనుడిగా మనకు కనబడతాడు? కింద ఉన్న ప్రజలందరూ అన్నారు, అయ్యా నువ్వు నిజంగా మెస్సియవైతే నిన్ను నువ్వు కాపాడుకుని శిలువ దిగొచ్చి నువ్వు మమ్మల్ని కాపాడు అని అన్నాడు. సహజంగా ఆ ప్లేస్లో ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారు ఎవరున్నా కూడా ఆ టైంలో మనకి రోషం వస్తుందా రాదా? ఇక చూడ దిగి చూపిస్తా నీకు చూడని చెప్పి ఖచ్చితంగా శిలువని మేకులు లాక్కుని కిందకి దిగి వచ్చి, చూసారా నేను ఎంత గొప్ప ఉండో, నా బలం ఏంటో చూసారా అని మనమైతే ప్రూవ్ చేసేసుకునే వాళ్ళం. మరి యేసు ప్రభు అంత అధికారము కలిగిన వాడు, అంత బలమును కలిగిన వాడు, సామర్థ్యమును కలిగిన వాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికిన వాడు అంతమంది హేళన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఆయన ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోయాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రజలందరూ ఆయన శిలువ మరణాన్ని గురించి ఆలోచించే ఉద్దేశం ఒకటైతే, తన శిలువ మరణమును గురించి యేసు ప్రభు ఆలోచించిన ఉద్దేశం మరొకటి. ఒక వచనం మీకు చదివిపిస్తా చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. చాలు. యేసు ప్రభు ఎందుకు సిలువలో అన్ని అవమానాలు భరిస్తున్నా, అంతమంది ఆయన శక్తి సామర్థ్యాలను ప్రశ్నిస్తున్నా మౌనంగా ఎందుకు ఉండిపోయాడు అనే దానికి ఇక్కడ పౌలు ఆ వివరణ ఇస్తున్నాడు అన్నమాట. ఏంటది? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవరు మరణము యొక్క బలము కలిగిన వాడు? ఆ తర్వాత రాయబడింది, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడట. ఆ పిల్లలు అనంటే మనందరిని గురించి, అనగా భూమి మీద ఉన్న సర్వమానవాళిని గూర్చి మాట్లాడిన మాట. వారు రక్తమాంసములు గలవారైనందున, పైగా ఆ ప్రజలందరూ కూడా మరణ భయము చేత బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం. మరణ బలము గలవాని యొక్క చేతుల్లో వాళ్ళు ఉండిపోయినందున ఆ మరణమును గూర్చి వాళ్ళందరూ భయపడుతున్నారట. మీకు అర్థం కావడానికి మామూలుగా మన భాషలో చెప్తాను. ఎట్లా అనంటే, ఇప్పుడు సాతానుకి మరణం మీద బలం ఇవ్వబడింది. ఆ మరణం అనే అధికారాన్ని ఒక ఖడ్గంలాగా చూస్తే, ఇప్పుడు సాతాను చేతిలో ఒక కత్తి పట్టుకుని మనల్ని అందరినీ కూడా ముందుండి, అనగా మనల్ని ముందు నిలబెట్టి, పదండి నరకానికి, నేను నరకానికి వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు మీరందరూ కూడా నరకానికి రావాల్సిందే అని చెప్పి బలవంతంగా మనల్ని తీసుకుని పోతా ఉన్నాడట. మనం అందరమేమో ఆ మరణానికి చేరువుగా వెళ్ళిపోతున్నందుకు ఆ మరణ భయము చేత మనం అందరము ఇబ్బంది పడతా ఉన్నాం. విడిపించుకుందాము అని అంటే మనకి సామర్థ్యం లేదు. ఎందుకంటే మనము రక్తమాంసములు కలిగినటువంటి సామాన్య ప్రజలం. ఆ మరణాన్ని జయించలేము. మరణ బలము కలిగిన వాని చేతిలో నుండి మనల్ని మనం కాపాడుకోలేము. ఆ భయము చేత మనం అందరము వణుకుతూ ఆ మరణ బలము గల వాని చేతిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడట? మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. మరణ బలము గలవాని చంపాలి అని అంటే అది దేని ద్వారా సాధ్యమవుతుంది? మరణం ద్వారానే సాధ్యమవుతుంది. ఒకరు వచ్చి మరణము ద్వారా అపవాదిని జయించాలి. మరి ఇప్పుడు యేసుప్రభు ఆ పని చేయాలంటే ఆయన నిత్యత్వంలో ఉంటే అది జరుగుతుందా?
ఆయన నిత్యత్వంలో ఉన్నప్పుడు మరణము ఆయనను సమీపించే ఛాన్సే లేదు. ఆయన అమరుడు, అల్ఫయు ఒమేఘయునై ఉన్నవాడను. యేసుప్రభు చెప్పుకున్నాడు, ఆది అంతము నేనై ఉన్నాను అని అన్నాడు. మరి అలాంటి వాడికి ఆ నిత్యత్వంలో ఉంటే మరణం ఎలా సంభవిస్తుంది? సాధ్యం కాదు. అందుకే యేసుప్రభు ఏం చేశాడట, మనలాగే రక్తమాంసములు కలిగినటువంటి శరీరమును ధరించిన వాడై ఒక సామాన్యునిగా భూమి మీదకి దిగి వచ్చి ఆ శిలువ మరణము ద్వారా ఏం చేశాడట, మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? శిలువ త్యాగము ద్వారా ఆ మరణ భయములో నుండి ఆయన మనల్ని అందరినీ విడిపించేశాడట. మరణ బలము గలవానిని ఓడించాడు. ఆ ఆయుధాన్ని ఆయన అక్కడి నుంచి లాగేసుకున్నాడు. ఇప్పుడు మనమందరము ఆ ఆయుధము కలిగిన వాడు మన పక్షమున నిలబడి, ఇంతకాలము మనల్ని భయపెట్టిన వాడు ఆయుధము లేకుండా నిలబడగానే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇంతకాలం ఆ శత్రువు చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి భయపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక వీరుడు వచ్చి మన తరపున యుద్ధం చేసి ఆ శత్రువు చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని లాగేసుకోగానే ఇప్పుడు అవతల శత్రువుకి ఆయుధం లేదు చేతిలో. ఆయుధం లేని శత్రువుని చూసి ఎవడైనా భయపడతాడా? ఎవరైనా ఇబ్బంది పడతారా? యేసుప్రభు ఎప్పుడైతే ఆయుధాన్ని లాగేసుకున్నాడో ఇప్పుడు మనకి ధైర్యం వచ్చేసింది. అమ్మయ్యా, మా వీరుడు వచ్చేసాడు, మా సైన్యాధిపతి వచ్చేసాడు, శత్రువు యొక్క ఆయుధాన్ని లాగేసుకున్నాడు కనుక ఇక మాకిప్పుడు మరణ భయము లేదు. ఆ మరణ భయము కలిగినటువంటి అపవాదిని, ఆ బలము కలిగిన వాడిని మేము జయించేశాం. ఇప్పుడు మేము ఇక వానికి భయపడవలసిన అవసరము లేకుండా దేవుడు మన కొరకు ఆ రోజు ఆ శిలువ యాగమును ఆయన చేశాడట. అపవాది ఈ విషయాన్ని మనకి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సహజంగా మనకైనా కూడా గుడ్ ఫ్రైడే అనగానే చాలామంది దృష్టిలో ఎలా ఉంటుందని అంటే, అబ్బా ఈరోజు యేసుప్రభు చనిపోయిన రోజు, ఎంత బాధాకరమైన విషయం, ఎంత ఇబ్బందికరమైన విషయం, ఒక సాడ్ డేగా, ఒక బ్లాక్ డే లాగా భావిస్తాం మనం దీనిని. ఎందుకంటే యేసుప్రభుని చంపేశారని అనగానే మన అందరికి ఒక బాధ. అయ్యో ఆయనని ఒక మంచివాడు, ఒక నీతిమంతుడు అన్యాయంగా చంపబడ్డాడు అని అనగానే మన హృదయంలో ఒక రకమైన వేదన. నేను అంటాను, అసలు సీక్రెట్ ఏంటో మనకి తెలిస్తే అసలు మనం బాధపడం సహా ఎగిరి గంతులేస్తాం. మనం శుభ శుక్రవారం రోజే, గుడ్ ఫ్రైడే రోజే ఆ శిలువలో స్క్రీన్ వెనక జరిగినటువంటి ఒక చరిత్ర ఉంది. స్క్రీన్ ముందు జరిగిన చరిత్ర అంతా ఏంటి? యేసుప్రభు ఒక చేతగానోళ్ళలాగా, ఒక బలహీనుడిలాగా, ఇక మన కోసం ప్రాణం పెట్టినోళ్ళలాగా అలాగే కనబడతాడు. ఆ సీన్ అంతా చూస్తుంటే విమర్శించేవాడికేమో అదొక వెటకానం, సిలువను కూర్చుని నమ్ముతున్న మన అందరికీనేమో అదొక బాధాకరమైన దృశ్యం. ఇదంతా బయటికి తెలిసే స్టోరీ అన్నమాట. యేసుప్రభు ఓడిపోయాడురా, యేసుప్రభు చచ్చిపోయాడురా, యేసుప్రభు గెలవలేకపోయాడురా, ఇది లోకమంతా ఆయనను గురించి మాట్లాడే మాట. ఆ మాటలు మాట్లాడగానే మనకు కూడా బాధ అనిపిస్తుంది. సమ్టైమ్స్ అనిపిస్తుంది, ప్రభువా ఒక్కసారి నీ బలం ఏంటో రుజువు చేసుకుంటే బాగుండేది కదా ఆ రోజు, ఒక్కసారి నీ శక్తి ఏంటో చూపించుంటే బాగుండేది కదా ఆ రోజు అని మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడని మనమందరం నమ్ముతున్నాం కనుక ఒక్కసారి ఆయన ప్రూవ్ చేసేసుకుంటే ప్రపంచం అంతా ఒక్క దెబ్బతో మారిపోయేది కదా అని మనం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దాని వెనక కూడా ఒక సాతాన్ ప్లాన్ ఒకటి ఉంది. ఏంటి ఆ ప్లాన్ అని అంటే, ఈ శిలువ మరణం అనేది ఒక పోరాటం. ఇదేదో మనుషులకి, యేసు ప్రభుకి మాత్రమే జరుగుతున్న పోరాటం కాదు. బ్యాక్గ్రౌండ్లో ఒక స్క్రీన్ వెనకాల సాతానికి ప్రభువుకి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మరణ బలము గలవాని చేతిలో నుండి ఆ అధికారాన్ని లాక్కోవడానికి ఆయన వచ్చాడు. మరి వచ్చినవాడు పోరాడకపోతే శత్రువు మీద ఎలా గెలవగలుగుతాడు? పోరాడకపోతే విజయం ఎలా దొరుకుతుంది? పోరాడకపోతే ఆయన మనల్ని ఎలా విడిపించగలుగుతాడు? సో బ్యాక్గ్రౌండ్లో ఒక పోరాటం జరిగింది. కానీ సాతాను ఆ పోరాటాన్ని గురించి ఆ రోజు తెలియనివ్వలేదు, ఈరోజు కూడా తెలియనివ్వట్లేదు. మనం ఎప్పుడు ఆలోచించినా యేసుప్రభు యొక్క శిలువ మరణం గురించి ఆలోచిస్తాం. యేసుప్రభు చనిపోయాడు కాబట్టి మనకు విడుదల దొరికింది. యేసుప్రభు మరణాన్ని
అనుభవించాడు కాబట్టి ఈరోజు మనం అందరము మరణాన్ని జయించగలుగుతున్నాం. మన స్టోరీ ఇక్కడ వరకే ప్లే చేసి అక్కడ ది ఎండ్ అని స్క్రీన్ వేసేసాడు సాతాన్. అసలు స్టోరీ దాని వెనకాలే ఉంది. ఎప్పుడైనా మీరు సినిమా థియేటర్కి వెళ్ళారా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు మనం రక్షింపబడక మునుపు చాలాసార్లు వెళ్ళే ఉంటాం కదా. నేను కూడా వెళ్ళాను. నేను ఒప్పుకుంటే మీరు కూడా ఒప్పుకుంటారు. పాస్టర్ గారు ఒప్పుకున్నాడు కాబట్టి ఇంక మనకు బాధ లేదులే అనిపిస్తుంది. నేను వెళ్ళాను రక్షింపబడక మునుపు, చాలాసార్లు చూశాను సినిమా థియేటర్లో విశ్రాంతి అని మధ్యలో ఒక ఇంటర్వెల్ ఇస్తాడు. ఎవరైనా ఆ ఇంటర్వెల్ దాకా చూసి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదైనా అర్జెంట్ పని అయ్యి ఇంట్లో యాక్సిడెంట్ అయిందో, ఇంట్లో ఎవరో చచ్చిపోయారంటే అప్పుడు అది కూడా బాధతో ఫుల్ టికెట్ కొన్నాం, హాఫ్ సినిమా చూసామని బాధతో వస్తామే తప్ప ఇంటర్వెల్లో ఎవరు బయటకు రాము. ఎందుకు? మెయిన్ స్టోరీ అంతా బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది. విలన్ని హీరో గెలిచేసినంత లాస్ట్లోనే పెడతారన్నమాట. ఆ స్టోరీ దాకా చూస్తే ఆ మూవీ మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు అలా అని చెప్పి మరి మీరు ఏమి వెళ్ళకండి, కానీ ఇంతకుముందు జరిగిన స్టోరీ గురించి చెప్తున్నాను నేను. అది చెప్తే మీకు ఇది బాగా అర్థమవుతుంది అన్నమాట. అయితే అపవాది విషయంలో, అనగా ఆ శిలువ మరణం విషయంలో జరిగింది కూడా అదే. లాస్ట్కి యేసు ప్రభు అనగా మన సైన్యాధిపతి శత్రువుని గెలిచాడు, జయించాడు. ఆయన అధికారం అంతటిని అపవాది దగ్గర నుండి లాగేసుకున్నాడు. కానీ ఆ స్క్రీన్ని మనం చూడకుండా ఇంటర్వెల్లోనే విశ్రాంతి అనే టైటిల్ వేయకుండా అపవాది ఏం టైటిల్ వేసాడు? ది ఎండ్ అనే స్క్రీన్ వేసేసాడు. అది వేయగానే మనమందరం ఏమనుకున్నామంటే అరే సినిమా అయిపోయింది అని చెప్పి అక్కడ దాకా చూసి బయటకు వచ్చేసాం. కానీ దాని వెనకున్న అసలు స్టోరీ ఏంటో అపవాది మనం చూడకుండా చేసేసాడట. ఎప్పుడైతే అసలు స్టోరీ మనకు తెలియలేదో, ఇప్పుడు ఆ సినిమా యొక్క అసలు సీన్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు చేసిన వీర కార్యం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ దేవుడు గొప్పోడు. అపవాది ఎంత మోసపూరితమైన పద్ధతిలో దాన్ని దాచిపెట్టాలని అనుకున్నా దేవుడు మాత్రం తన బిడ్డలకి విషయాలను ఎప్పుడు కూడా దాచిపెట్టట్లేదట. తనను ప్రేమించు వారికి, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారందరికీ కూడా దేవుడు ఆ విషయములను ఆయా కాలములలో బయలుపరుస్తూనే ఉన్నాడన్నమాట. సో బ్యాక్ ఎండ్లో జరిగిన స్టోరీ ఏంటనంటే, యేసు ప్రభుని గురించి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఇప్పుడు సిలువలో ఒక పోరాటం చేస్తున్నాడు సాతానుతోటి. యుద్ధం చేస్తున్నప్పుడు కింద ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నువ్వు నిజంగా మెస్సియవైతే దిగిరా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కాపాడు అని అన్నారు. ఇప్పుడు ఆ మాట అనగానే యేసు ప్రభు కనుక ఒకవేళ కిందకు వచ్చేసాడు అనుకోండి, ప్రజలందరి దృష్టిలో యేసు ప్రభు ఒక హీరో. ఎందుకనంటే చూసారా, మరణాన్ని గెలిచేశాడు, అందరినీ ఆయన జయించేసి వచ్చేసాడు కాబట్టి ఆయన హీరో అని అంటారు ప్రజలందరూ. కానీ యేసు ప్రభు కనుక అలా సిలువ దిగేసి వచ్చేస్తే ఎవరు గెలిచినట్టు? అసలు రూల్ ప్రకారం ఎవరు గెలిచినట్టు? సాతానే గెలిచినట్టు. ఎందుకు? ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మరణాన్ని అనుభవించలేదో మరణ బలము కలిగిన వానిని ఆయన జయించలేడు. మరణం ద్వారానే సాతాన్ని జయించాలి. మరి ఆ మరణమే ఆయన జీవితంలోనికి అనుమతించబడినప్పుడు మరి యేసు ప్రభు గెలిచినట్టు లెక్కలోకి ఎట్లా వస్తుంది? అప్పుడు బ్యాక్గ్రౌండ్లో అనగా బ్యాక్ ఎండ్లో సాతానే వీరుడవుతాడు. జస్ట్ ప్రజల దృష్టిలో యేసు ప్రభు హీరో అవుతాడు. అయితే ఆ రోజు యేసు ప్రభు ఎన్ని అవమానాలు ఆయన ఎదుర్కొన్నా, ఎంతమంది హేళనగా ఆయనను గురించి మాట్లాడుతున్నా, ఎందుకు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడనంటే, అరే పిచ్చోళ్ళారా, మీకు తెలియదు అసలు స్టోరీ వెనకాల ఏం జరుగుతుందో. నేను ఓడిపోయాను అనుకుంటున్నారు, కానీ అసలు ఓడిపోయింది అపవాది, సాతాను. ఇదిగో ఈ శిలువ మరణము ద్వారా నేను వాడిని గెలుస్తున్నాను, మరణ బలము గలవాని చేతిలో నుండి అధికారాన్ని నేను లాక్కుంటున్నాను అని యేసు ప్రభు ఆ నిందలన్నిటినీ మన కోసం భరించి ఆ మరణానుభవము గుండా ఆయన ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడట. ఇప్పుడు యేసు ప్రభు ఆ శిలువలో మరణించటము ద్వారా ఎవరు ఓడిపోయారు? అపవాది ఓడిపోయాడు అన్నమాట. యేసు ప్రభు ఓడిపోయాడని అందరూ అనుకుంటున్నారు లోకమంతా. యేసు ప్రభు ఓడిపోలేదు. యేసు ప్రభు గెలిచి అపవాదిని ఆయన ఓడించాడు. ఎలా చెప్పగలుగుతున్నాము ఈ మాట అని అంటారేమో. ఒక మాట మీకు చదివిపిస్తా చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన
మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఒక్క నిమిషం ఇక్కడ దాకా ఆగుదాం. యేసు ప్రభు సిలువ మరణ సమయములో ఏం చేశాడో, ఆయన మరణము ద్వారా మనకి కలిగిన లాభం ఏంటో అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి వివరిస్తున్నాడు. ఏంటంటే ఆ వివరణ, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, అనగా ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు ఏం చేస్తుందట? మనల్ని పాపులుగా నిర్ధారిస్తుంది. అంటే మన మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇదిగో మీరందరూ ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి మీరు పాపం చేసిన వారే, పాపము చేశారు కాబట్టి మరణం అనే ప్రతిఫలాన్ని మీరు పొందవలసిన వారే అని ధర్మశాస్త్రము మనల్ని పాపులుగా చేసి శిక్షకు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని ఏం చేశాడట యేసు ప్రభు? ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి, యేసు ప్రభు మన కొరకు శిక్షను భరించి ఆ సిలువ యాగము ద్వారా మన మీద ఉన్నటువంటి కేసులన్నిటినీ కూడా క్లియర్ చేసేసాడు. ఇప్పుడు సాతాను వచ్చి మనల్ని మీరు దోషులు, మీరు నేరం చేశారు అని అన్నా కూడా యేసు ప్రభు అంటాడు, ఆ నేరములన్నింటికి నేను ఎప్పుడో పెనాల్టీ చెల్లించేశాను, ఆ ఎఫ్ఐఆర్ని నేను చింపేశాను, ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, ఇక వారు నేరస్తులు కాదు అని చెప్పి యేసు ప్రభు దానిని గురించి ఒక క్లియరెన్స్ ఇచ్చాడట. సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఒకప్పుడు మరణానికి చేరువగా వెళ్తున్న మనము యేసు ప్రభు సిలువ యాగము ద్వారా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? జీవంలోనికి వెళ్తున్నాం. ఎలాగైతే దేవుడు మరణము లేనివాడుగా ఉంటున్నాడో, ఆయన సిలువను ఆశ్రయించిన మనమందరము కూడా ఆయనను బట్టి మరణము లేని వారముగా జీవములోనికి మనము నడిపించబడుతున్నాం. అందుకే కదా ఒక క్రైస్తవుడు చనిపోయినా అతడు ప్రభువునందు నిద్రించాడు అని మనం అంటున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నామనంటే, ఒకరోజు మళ్ళా మన రారాజు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారందరూ తిరిగి లేస్తారు, వారు నిత్యత్వంలోనికి వెళ్తారు అని మనం అందరం నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షనే ఇక్కడ చెప్తుందన్నమాట. మిమ్మును జీవింపజేసెను. ఎప్పుడైతే మరణ బలమును యేసుప్రభు లాగేసుకున్నాడో, ఇక మరణము మనల్ని బంధించలేదట. మనం అందరము నిత్యత్వంలో ఆనందించగలుగుతాం. ఇది మన అందరికీ తెలిసిన స్టోరీ. మరి నెక్స్ట్ ఇంకొక స్టోరీ జరిగింది. ఏంటిది? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ప్రధానులు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరు ప్రధానులు అని అంటే ఈ లోక సంబంధమైన అధికారులను గురించి కాదు మాట్లాడేది, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రధానులను గురించి కాదు అక్కడ మాట్లాడేది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడట? ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ఒక శత్రువు మన మీద యుద్ధం చేయడానికి రాగానే దేవుడు ఏం చేశాడట? ఆ శత్రువు యొక్క చేతిలో నుండి ఆయుధాన్ని లాగేసుకున్నాడు, నిరాయుధులనుగా చేసేసాడు. ఎప్పుడైతే శత్రువు నిరాయుధుడు అయిపోయాడో, ఇప్పుడు పోరాడడానికి వాళ్ళకి బలం సరిపోవట్లేదు, ఆయుధాలు లేవు, నిస్సహాయ స్థితిలో అలా ఉండిపోయాడు. ఎప్పుడైతే వారు నిరాయుధులుగా మారిపోయారో ఏం చేశాడట? సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి, ఒక విజయోత్సవం అక్కడ జరిగిందట. విజయం ఎప్పుడైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచెస్లో ఇండియాకి, పాకిస్తాన్కి, ఇండియాకి, వేరే వేరే కంట్రీస్కి పోటీ జరిగాయి. ఇండియన్స్గా మనం అందరము ఎవరు గెలవాలని ఆశిస్తాం? ఆబ్వియస్లీ ఇండియానే గెలవాలని ఆలోచిస్తాం. ఎందుకు? మనం అందరము ఇండియన్స్ కాబట్టి ఇండియా గెలిస్తే మనం అందరము గెలిచినట్టు ఆనందిస్తాం. అదొక విజయోత్సవం. ఎప్పుడైతే ఇండియా గెలిచింది అని అంటారో, అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఓ పెద్ద పెద్ద బాంబులు పేల్చి కెరాకర్లు కాల్చి నానా హంగామా చేశారు. అప్పుడు వాళ్ళు గెలిస్తే నీకేంటి? వాళ్ళ యొక్క గెలుపులో మాకు కూడా భాగం ఉంది. వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు మేము కూడా వారితో పాటు ఉన్నట్టే, మేము కూడా గెలుపొందినట్లే అనేది ప్రజల యొక్క ఆనందం. ఇప్పుడు యేసు ప్రభు గెలవగానే
ఆ భాగం ఇప్పుడు అందులో ఆనందంలో ఆ భాగం ఎవరు పంచుకుంటున్నారు? మనం కూడా పంచుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆ ప్రభువు సాతానుని ఎప్పుడైతే తల చితక్కొట్టాడో అప్పుడు విజయోత్సవముతో ఆయన ఏం చేశాడట? వానిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. మీకు అర్థం కావడానికి చెప్తాను ఒక సంఘటన. పూర్వము రాజులకి యుద్ధాలు జరిగేవి. ఎవరైనా ఒక రాజు ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోయిన రాజు చేతిలో నుండి ఆయుధాలు లాగేసుకుని ఆ రాజుని బంధించి రాజ్యములోనికి తీసుకుని వచ్చేవాడట గెలిచిన రాజు. ఎందుకయ్యా రాజ్యంలోనికి? ఆ యుద్ధ భూమిలో చంపేస్తే అయిపోతుంది కదా అని అంటే, నా గెలుపేంటో ప్రజలందరికీ తెలియాలి, నా వీరత్వం ఏంటో ప్రజలందరికీ అర్థం కావాలి. అంతేకాదు అలా బంధింపబడినటువంటి రాజును ప్రజల మధ్యలోనికి తీసుకుని వస్తే ఇప్పటిదాకా ఆ రాజును చూసి భయపడిన ప్రజలందరూ ఏం చేస్తారు? ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ శత్రువుని చూడగానే ధైర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి ఇక భయపడరు. ఇంకా ఈ రాజు ఆలోచన అదే. ఇంతకాలం మీరు ఎవరికైతే భయపడ్డారో ఇక ఆ రాజుకి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ శత్రువుకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ శత్రువుని నేను జయించాను, వాని ఆయుధాన్ని నేను లాగేసుకున్నాను. ఇగో చేతగాని వాడిగా ఇప్పుడు ఎలా కనపడుతున్నాడో చూడండి మీ ముందని చెప్పి ఆ ఓడిపోయిన రాజుని ప్రజలందరికీ ఎదురుగుండా ఊరేగించి వాని ఓటమిని ప్రజలందరికీ తెలియజేసి అప్పుడు శత్రువుని తీసుకువెళ్ళి చంపేవారట. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పని కూడా అదే. ఏం చేశాడు ఆయన? సిలువ మీద శత్రువుని ఓడించాడు. ఆ బ్యాక్ ఎండ్లో జరిగిన స్టోరీ అదే. మరణం ద్వారా యేసు ప్రభు సాతాన్ని జయించి ఆ మరణ బలమును లాగేసుకున్నాడట, అధికారాన్ని లాగేసుకున్నాడు. వారిని నిరాయుధులనుగా చేసేసాడు. ఇప్పుడు ఆయుధమే లేకపోతే సాతాను వచ్చి ఏం చేయగలుగుతాడు? అందుకే మీరు ఎప్పుడైనా దయ్యం పట్టినోడిని ఒక వ్యక్తిని ఎవరో మందిరంలోకి తీసుకొచ్చారనుకోండి ప్రార్థన చేయడానికి, పాట ఎత్తుకోగానే సాతాను వణుకుతాడు. ఆ దయ్యం పట్టిన ఆయన వెలవెల్లాడతాడు. ఎందుకు అంత బాధ? పాటలే కదా మనం పాడుతున్నాం, ఏమైపోతుంది వాళ్ళకి అని అంటే, ఎప్పుడైతే ప్రభు యొక్క విజయోత్సవమును మనం గణపరుస్తామో, ఆ సిలువ యాగమును గూర్చి మనం పాటల ద్వారా దేవుని స్తుతిస్తామో, అప్పుడు సాతానికి ఏమర్థమవుతుందట? నా ఓటమిని వీళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు. వాడికి ఏమో నచ్చదు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అని అంటే ఎవరికైనా నచ్చుతుందా? నువ్వు ఓడిపోయావు అని అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అసలు పిల్లలే ఒప్పుకోరు దానికి. ఇద్దరు కలిసి పరిగెట్టారు అనుకోండి, అని నువ్వు ఓడిపోయావు వాడే గెలిచాడని అంటే నేను కూడా ఓడిపోలేదు, నేను ఓడిపోను అని అంటాడు. ఎందుకు? ఓటమి అనే పదం అసలు ఎవరికి నచ్చదు. మామూలు మనుషులు మనకే నచ్చకపోతే ఇక సాతానికి ఎట్లా నచ్చుతుంది ఆ పదం? ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని వాడు? అందుకే మనం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క విజయాన్ని జ్ఞాపకం చేస్తూ వీని ఓటమిని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నందుకు వాడికి నచ్చదట ఆ మాటలు. పాడకండి, పాటలు పాడకండి అని అంటాడు. ఏమైందిరా నీకేమైంది, మేము పాటలు పాడుకుంటానంటే నా ఓటమిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు, ప్రభు యొక్క విజయోత్సవాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు పాటలు పాడొద్దు అని అంటాడు. ఒకవేళ మనం అలాగే పాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వాడు. అందుకే అంటాను, మీకు రాత్రులు ఎప్పుడన్నా నిద్ర పట్టకపోతే ఫోన్లో సినిమాలు చూడకండి, వీడియోలు చూడకండి, లేచి కూర్చుని ఒక పాట ఎత్తుకుని గట్టిగా దేవుని స్తుతించండి. అప్పుడు ఏం జరుగుతుంది? అఫ్కోర్స్ ఇంట్లో పడుకున్న వాళ్ళు ఫస్ట్ కంగారు పడతారు. ఈ అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నారు ఇడికేమైందని చెప్పి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. పర్లేదు, వాళ్ళు కూడా మీతో పాటు అసలు మ్యాటర్ తెలిస్తే పాటలు పాడతారు. ఏం అవసరం లేదు. మీరు పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఎగట్లేదు అనుకోండి, వాళ్ళని లేపి ఇగో దయ్యం వచ్చి నా మీద కూర్చుందని చెప్పండి. మీరు ఆ మాట చెప్పగానే వాళ్ళు పడుకోరు. పడుకోకపోవడం మాట ఎరుగు. మీతో పాటు పాటలు పాడకపోతే అడగండి నన్ను. అవసరమైతే తర్వాత దయ్యం వెళ్ళిపోయిందని మీరు చెప్పి పడుకున్నా కూడా వాళ్ళు పడుకోరు. ఇక నేను చూసాను ఆ సంఘటనలో. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? స్టిల్ ఇప్పటికీ ఇంకా మనం భయంతోటే ఉన్నాం. యేసుప్రభు అంటున్నాడు, ఇది విజయోత్సవము. భయం పడడానికి నేను ఓడిపోలేదు, కలవరపడడానికి సాతాను గెలవలేదు, నేనే సాతానును గెలిచాను, అపవాదిని నేనే ఓడించాను. ఇప్పుడు నేను వాని దగ్గర నుండి ఆయుధాన్ని లాగేసుకున్నాను. విజయోత్సవం ఎవరిది? సాతాందా మనదా? మనది విజయోత్సవము. మరి మనది విజయోత్సవం అన్నప్పుడు మనం భయపడాలా వాడు భయపడాలా? వాడిని భయపెడుతున్నాం అని అనుకుంటూనే మనం భయపడతాం. నిజంగా స్టిల్ ఈ రోజుకి కూడా సహజంగా దయ్యం పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి క్రైస్తవుల్లోనే చాలామంది భయపడే వాళ్ళు ఉన్నారు. అయ్యో, నేను ప్రార్థన చేసే కొత్తలో, నేను పరిచర్య చేసే కొత్తలో నన్ను ఎంతమంది అన్నారు, అన్న వాళ్ళ నెత్తి మీద చేతులెట్టి ప్రార్థన చేయకు, వీళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేయకు. ఎందుకు?
వాళ్ళకి దయ్యాలు పట్టినవి ఉన్నాయనుకో, అవి మళ్ళీ నీ మీద ప్రభావం చూపిస్తాయి, నీకు ఎఫెక్ట్ పడుతుంది. నేను అంటాను, వాటికి భయపడడానికి నేను గెలిచాడా వాడు గెలిచాడా? నా రాజు గెలిచాడా వాడు గెలిచాడా? నా రాజు గెలిచాడు. నా రాజు గెలిచాడంటే ఆటోమేటిక్గా నేను కూడా గెలిచినట్టే. మరి ఇప్పుడు నేను ఎందుకు వాటికి భయపడాలా? ఇంతకీ అసలు ఆ గెలిచిన వాని యొక్క తల ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? యేసు ప్రభు యొక్క కాళ్ళ కింద ఉంది. ప్రవచనం ఏంటి అసలు? అది నిన్ను కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. అంటే యేసు ప్రభు సాతాన్ని తొక్కేటప్పుడు ఎక్కడేసి తొక్కుతాడట? కాళ్ళ కిందేసి తొక్కుతాడట. సిలువలో జరిగింది అదే స్టోరీ. మీకు తర్వాత ఇమేజెస్ ఉన్నాయి, చూపిస్తాను. ఆ వ్యూ ఇంకా మంచిగా అర్థమవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, భయపడటానికి ఓడిపోయింది మనం కాదు, సాతాను. ఇది విజయోత్సవపు సందర్భం. గుడ్ ఫ్రైడే అనగానే మనం ఏదో దిగాలుగా ముఖం వేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు మందిరంలో. అయ్యో ఇది బాధపడవలసిన సమయం అనుకుంటూ రావాల్సిన అవసరం లేదు మందిరంలోనికి. ఇది విజయోత్సవము, నా రాజు గెలిచాడు, ఇప్పుడు నేను వేడుక చేసుకుంటాను నా మందిరంలోనికి వెళ్ళని చెప్పి అందరం కలిసి వచ్చి ఇక్కడ సంతోషముతో ఆయనను గణపరచవలసిన సమయం అన్నమాట ఇది. కానీ సాతాను మనల్ని మధ్యలోనే బయటికి తీసుకొచ్చేసాడు కాబట్టి అసలు మ్యాటర్ తెలియకుండా ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. లోకానికే తెలియదు అసలు గెలిచింది యేసు ప్రభు అని. ఈరోజు ఇక్కడ ఉన్న మనకు కూడా తెలియట్లేదు అసలు గెలిచింది యేసు ప్రభు. ఆ గెలుపులో ఈరోజు మనకు కూడా భాగం ఉంది అని. అదే కదా మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి చెప్పిన మాట ఏంటి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఆ జరిగిన దాంట్లో ఏం జరుగుతుంది? వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. నీకు అధికారం ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ మరణ బలము గలవాని చేతిలో నువ్వు భయపడ్డావు కదా, మరి ఈరోజు నువ్వు వాడిని ఎలా ఎదిరించగలుగుతున్నావు, వాడిని ఎలా గెలవగలుగుతున్నావు అని అంటే, అయ్యా ఒకప్పుడు నేను భయపడ్డాను, కానీ నా రాజు నా తరపున యుద్ధం చేశాడు వెళ్ళి. నా రాజు నా శత్రువుని గెలిచాడు కనుక ఇప్పుడు నేను ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆయుధాన్ని ఎప్పుడో నా రాజు లాగేసుకున్నాడు. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు కాళ్ళ క్రింద పెట్టాడు. కాబట్టి ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు అనేది ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి సత్యం. ఎందుకనంటే మనము గెలిచాము అని ఎప్పుడైతే మన హృదయంలో స్థిరంగా మనం నమ్మగలుగుతామో మన ధైర్యమే వేరు. నేను చెప్పాను కదా, నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ వచ్చేంత వరకు, ఆల్మోస్ట్ నా 15-16 ఇయర్స్ అనుకోండి, ఆ హైదరాబాద్ వచ్చేంత వరకు నేను చాలా పిరుకోండి. ఎంత పిరుకొన్నానంటే, ఇప్పుడు అక్కడ 2 రూమ్లు ఉన్నాయనుకోండి, ఈ రూమ్లో ఒకళ్ళు ఉండి పక్క రూమ్లోకి వెళ్ళి ఏదైనా వస్తువు తెమ్మన్నా కూడా నాతో పాటు మళ్ళీ ఒకళ్ళు రావాల్సిందే. ఎదురుగుండా కనపడతారు డోర్లోంచి, ఆయన కూడా నేను వెళ్ళను, ఎవరో ఒకళ్ళు రండి, వెళ్తేనే తెస్తా, వస్తేనే నేను వెళ్తా. ఇది నా స్టోరీ. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా 1 ఇయర్ ఏమో అక్కడ వేరే దగ్గర ఉన్నాం. ఆ 1 ఇయర్లో చాలా పిరుకోండి, ఎంత భయపడేటన్నాం. కానీ ఎప్పుడైతే రక్షణ తీసుకుని ప్రభువుని నమ్ముకున్న తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఎప్పుడైతే ప్రార్థనలు చేయడానికి వెళ్ళానో ఆ దయ్యములు వనకడం నేను చూశాను. చూడగానే ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అర్ధరాత్రి వెళ్ళి శ్మశానంలో పడుకోమన్నా కూడా పడుకొని వస్తాను ఇప్పుడు వెళ్ళి. ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఒకప్పుడు పిరుకోండి, మరి ఇప్పుడు ఎందుకు ధైర్యవంతుని అయిపోయాను? దయ్యం పట్టిన వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, దయ్యములను గద్దిస్తున్నాను, అర్ధరాత్రి వెళ్ళి శ్మశానంలో తిరిగి రమ్మంటే తిరిగి వస్తాను, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతాల్లో తిరిగి రమ్మన్నా తిరిగి రాగలుగుతాను. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? ఇప్పుడు నాకు తెలిసిన సత్యం ఏంటనంటే, నా రాజు నా శత్రువుని గెలిచేశాడు. ఇప్పుడు మనకి ఆయుధాలు లేవు నన్ను ఏదైనా చేయడానికి. ఆయుధం నా రాజు చేతుల్లో ఉంది కాబట్టి నన్ను ఏమీ చేయలేడు అనే విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు నా ధైర్యమే డిఫరెంట్. ఇప్పుడు నేను భయపడి ఇంకా నేను వానికి తలొంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీక్రెట్ తెలిసిపోయింది. యేసుప్రభు అదే అంటున్నాడు, కొలసి సంఘానికి పౌలు ద్వారా చెప్తున్నాడు, ఆయన ప్రధానులను అధికారులను ఓడించి వారిని నిరాయుధులనుగా చేసి ఆయుధం లేని వాళ్ళుగా చేశాడు. ఇంకా అలాంటప్పుడు వానికి భయపడాల్సిన అవసరం ఏముంది? అది శిలువ మరణం రోజు జరిగిన సత్యం. అందుకే అంటున్నాను, ఈరోజు మనం రక్షింపబడిన ఈ ప్రజలము సాతానుని గద్దించగలుగుతున్నాము, సాతానుని ఎదిరించగలుగుతున్నాము అని అంటే అది మన రాజు మనకిచ్చినటువంటి గొప్ప ధైర్యం, ఆయన మనకిచ్చినటువంటి అధికారం. ఆ అధికారాన్ని బట్టి యేసు నామములో దయ్యమును గద్దించగానే ఏమైపోతున్నాయి? పారిపోతున్నాయి.
ఆ అధికారం మనకు దొరికింది అని అంటే అది ప్రభు శిలువ యాగం వలన మనకి అనుగ్రహింపబడింది అన్నమాట. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. మరి ఒకవేళ నిజంగానే యేసు ప్రభు శిలువను గెలిచినట్లయితే, అనగా సాతాన్ని గెలిచినట్లయితే మనకి ఇంకో ప్రశ్న ఎదురవుతుంది ఇక్కడ. మరి సాతాను ఓడిపోయినట్లయితే ఇప్పటికీ ఎందుకు సాతాను ఇంకా చెడు కార్యాలు చేస్తున్నాడు సమాజంలో? ఇంకా ఎందుకు ప్రజలను బంధించి తీసుకుని వెళ్తున్నాడు? ఇంకా ఎందుకు అనేకులను నాశనానికి నడిపించగలుగుతున్నాడు అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శిలువ మరణ సమయంలో యేసు ప్రభు వానిని ఓడించాడు, నాశనం చేయలేదు. ఎందుకు నాశనం చేయలేదు అనే దాని వెనక ఇంకొక కారణం కూడా ఉంది. ఒకసారి రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఒక్క నిమిషం, 16వ అధ్యాయం 20వ వచనం మీద దృష్టి పెట్టండి. సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడట? సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. శీఘ్రముగా అని అంటే ఇంకేం పెద్ద లేటేం లేదు, చాలా తొందరగా. ఎందుకు? వానిని నిరాయుధునిగా చేశాడు కాబట్టి ఇక్కడ వాని గూర్చినటువంటి భయము మీకు కూడా పోవాలి. ఎందుకంటే ఆ నిరాయుధుడైన వాడు వచ్చి మనకి కనబడితేనే మనకి కొంచెం ధైర్యం వస్తుంది. వాడు ఓడిపోయినట్టు తెలిస్తేనే మనకి ధైర్యం పెరుగుతుంది. అయితే వాడు ఓడిపోయాడని చూపించడానికి యేసుప్రభు ఏం చేస్తాడట? వాడిని కూడా తీసుకుని వచ్చి నీ చేత, అనగా నీ కాళ్ళ క్రింద నిలబెట్టి నీ చేత కూడా తొక్కిస్తాడట. ఇది ఎట్లనో మీకు అర్థం కావడం ఇంకొక వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం చూడండి, ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం కావడానికి ఒక వచనం చదివిపిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం నుండి. యెహోషువ ఆ గుహ అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. ఒక్క నిమిషం. యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ స్టోరీ? 5 రాజులు పారిపోయారు. వాళ్ళు ఓడిపోయి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక గుహలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. యెహోషువ వచ్చాడు, వాళ్ళు పారిపోయారయ్యా, అక్కడ దాక్కున్నారని తెలియగానే వాళ్ళందరినీ బయటకు తీసుకుని రండి అని చెప్పి ప్రజలకు చెప్పగానే వాళ్ళు వెళ్ళి 5 రాజులను బంధించి తీసుకుని వచ్చి యెహోషువ దగ్గర నిలబెట్టారు. యెహోషువ వెంటనే ఏం చేయాలా? వాళ్ళని చంపేసేయాలి, ఖడ్గం చేత వాళ్ళని చంపేయాలి. కానీ ఆయన ఏం చేశాడట? వాళ్ళని కింద పడుకోబెట్టి ఎవరైతే అధిపతులు ఉన్నారో ఇజ్రాయెల్లో వాళ్ళందరినీ పిలిపించి మీ కాళ్ళన్నీ తీసుకెళ్ళి వాళ్ళ తలల మీద పెట్టండి అన్నాడే. వాళ్ళని మెడల మీద తొక్కండి. వాళ్ళ కాళ్ళని పెట్టించిన తర్వాత యెహోషువ చెప్పిన మాట చూడండి, కింద వచనంలో 25. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడుకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళందరూ భయంతో ఉన్నారు. ఇంకా మిగతా భూభాగాన్ని ఎలా సంపాదించుకోవాలనే కలవరంతో ఉన్నారట. ఆ టైంలో యెహోషువ చెప్తున్నాడు, ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి చేసినట్లే ఇక మీద ఉన్న రాజులకు కూడా దేవుడు చేయబోతున్నాడు, మీరు భయపడకండి, కలవరపడకండి అని అంటున్నాడు. 10వ అధ్యాయం 25వ వచనం. మీరు భయపడొద్దు, కలవరపడొద్దు అని చెప్తున్నాడు వాళ్ళకి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను గెలుచుకుంటూ వెళ్ళిపోతే మీకు భయం పోదు. సో ఏం జరిగిందో మీకు అర్థమైతే మీకు ధైర్యం పెరుగుతుంది. యేసు ప్రభు కూడా అదే చేశాడు. మొదట వానిని ఓడించాడు. ఓడించిన తర్వాత నెక్స్ట్ వెంటనే నాశనానికి అప్పచెప్పలేదు సాతాన్ని. ఎందుకు అప్పచెప్పలేదట? మధ్యలో ఇంకొక ప్రాసెస్ ఉంది. అదే రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఆయన సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించును. అది జరిగిందా? ఇంకా కంప్లీట్గా జరగలేదు. ఎందుకు కంప్లీట్గా జరగలేదనంటే ఇంకా చాలామంది ప్రజలు సాతాను మాట విని సాతాను మార్గంలోనే వెళ్తున్నారు. ఇంకా అందరూ ప్రభు చెంతకు రాలేదు. ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క విజయోత్సవమును తెలుసుకుని ప్రభు తట్టు తిరుగుతారో అప్పుడు ఏం చేస్తాడట యేసు ప్రభు?
ఆ సాతానుని సంఘం యొక్క కాళ్ళ కిందకి తీసుకుని వచ్చి సాతానుని చితక త్రొక్కిస్తాడట. ఎంత గొప్ప ఆ అధికారాన్ని యేసు ప్రభు ఈ శిలువ యాగము ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆలోచన చేయండి. కేవలము మన పాపములు క్షమింపబడ్డాయి అనే వరకే తెలుసుకుంటే మన విశ్వాసాన్ని ఎక్కువ రోజులు కాపాడుకోలేం. ఎక్కువ రోజులు మనం ఈ పోరాటంలో ముందుకు కొనసాగలేం. ఎప్పుడైతే మన రాజు శత్రువుని జయించాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుందో అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. మన పోరాటము అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. ఈ రోజుకి మనం ఇంకా శత్రువుతో పోరాడడానికి భయపడడానికి గల కారణం ఏంటంటే శత్రువు బలవంతుడు అనే భ్రమలో మనం ఉన్నాం. బలవంతుడు కాదు, బలహీనుడు అయిపోయాడు వాడు. రాజు ఎప్పుడో జయించేశాడు వాడిని. ఇప్పుడు వాడిని మన కాళ్ళ క్రింద తొక్కించే ప్రాసెస్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మన కాళ్ళ క్రింద వేసి చితక తొక్కిస్తాడో ఇక అప్పుడు లాస్ట్ డేస్లో సాతాను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయబోతున్నాడట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 9-10 వచనాలు. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములో రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సాతాన్ని దేవుడు ఎప్పుడు అప్పచెప్పబోతున్నాడట ఆ అగ్నిగుండానికి? లాస్ట్ డేస్లో, క్రీస్తు రాకడ సమయంలో ఒక భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఆల్రెడీ ప్రకటన గ్రంథం తరగతులు మనం విన్నాం. అవి విన్న వాళ్ళకి, అవి గుర్తున్న వాళ్ళకి ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను దాన్ని వివరించట్లేదు. ఎండింగ్ డేస్లో పెద్ద యుద్ధం జరగబోతుందట. ఆ యుద్ధం టైంలో అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత జరగబోయే సీన్ అన్నమాట ఇది. ఆ టైంలో అపవాది అందరినీ మోసం చేసి మరలా వాళ్ళని పురుకొల్పి యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడట. ఎప్పుడైతే ఆ యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా దహించి వేస్తుంది. అలా దహించి వేసిన సమయంలో ఏం చేస్తాడట ప్రభు? సాతాన్ని బంధించి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడట. అక్కడ ఎవరున్నారు? అబద్ధ ప్రవక్తయు, నెక్స్ట్ అబద్ధ క్రీస్తు అక్కడ ఉన్నారు అని అక్కడ రాయబడి ఉంది. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. సాతాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు వాళ్ళతో పాటు ఆ అగ్నిగుండంలో వేయబోతున్నాడట. ఎందుకు యేసు ప్రభు శిలువ మరణం టైంలోనే సాతాన్ని కంప్లీట్గా నాశనం చేయలేదు అని అంటే మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్? ఆయన సంఘము చేత సాతాను యొక్క తలను చితక త్రొక్కించేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. అది పూర్తయ్యేదాకా సాతాన్ని దేవుడు నాశనానికి అప్పచెప్పాడు అన్నమాట. సో గుడ్ ఫ్రైడే రోజు జరిగిన ఆ గొప్ప విజయోత్సవం ఏంటంటే యేసు ప్రభు మరణ బలము గల వానిని జయించి వానిని కాళ్ళ క్రిందేసి తొక్కి 3:15లో చెప్పిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును జరిగించాడు. దానిని బట్టి ఈరోజు మనం అందరము ఆ మరణ భయములో నుండి విడిపింపబడుతున్నా, మరణ బలము గల వాని చేతిలో నుండి మనం తప్పించబడుతున్నా. దీని కొరకు యేసుప్రభు అవమానాలు భరించాల్సి వచ్చింది, నిందలను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్నో ఇబ్బందులను గుండా ఆయన నడవలసి వచ్చింది. పైగా యేసుప్రభు సాతాను యొక్క తలను చితక త్రొక్కాడు అనడానికి ఆయన సిలువ ఎక్కడ వేశారు? గొల్గొతా కొండ మీదే కదా. గొల్గొతా అనే కొండ యొక్క పేరుకి, ఆ గొల్గొతా అనే పేరుకి అర్థం ఏంటి? కపాలము అని అర్థం. అర్థమైందా? కపాలము అని పిలుస్తారు. కపాలం అని ఎందుకు పిలుస్తారనంటే ఆ పేరుకున్నటువంటి అర్థం అది. ఇది కనపడుతుందా మీకు? కనపడుతుందా ఇమేజ్? ఏం కనపడుతుంది? ఇక్కడ వెనుకున్న వారికి కనపడుతుందా? గొల్గొతా కొండ, యేసు ప్రభును సిలువ వేసినటువంటి స్థలం ఇది. దీని ఆకారాన్ని చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ ఉంది కదా, అక్కడ ఒక మనిషి యొక్క పుర్రె కనబడుతుంది. అవునా? మీరు కరెక్ట్గా గొల్గొతా ఆ పర్వతాన్ని కనుక కరెక్ట్గా మీరు పరీక్షించి చూస్తే ఈ లెఫ్ట్ సైడ్, నాకు రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ మీరు చూస్తే గొల్గొతా కొండది. దాన్ని గనక కాస్త దూరానికి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా దాన్ని గమనించి చూస్తే మీకు రైట్ సైడ్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఆ గొల్గొతా కొండ యొక్క అంటే రూపం అన్నమాట. ఒక కపాలం ఎలా కనబడుతుందో, ఒక చనిపోయిన మనిషి యొక్క పుర్రె ఎలా కనబడుతుందో ఆ గొల్గొతా కొండ అంతా కూడా అలాగే కనబడుతుందట. ఇప్పుడు యేసుప్రభు సిలువ ఎక్కడ దిగగొట్టబడింది? ఆ గొల్గొతా కొండ యొక్క పై భాగంలో. అర్థమైందా? కింద ఉన్నది ఒక తల, పైన ఏం కొట్టాడు దేవుడు? ఒక సిలువ అక్కడ దిగగొట్టబడింది. ఒక సిలువ దిగగొట్టబడింది అంటే అర్థం ఏంటి? అక్కడ
ఇంకొక ఇమేజ్ చూపిస్తాం మీకు. యాక్చువల్లీ కనపడుతుందా? ఒక పుర్రె లాంటిది ఉండి, కనపడుతుందా? ఒక పుర్రె లాంటిది ఉంటుంది, దాని మీద సిలువలు వేయబడ్డాయి. కనపడుతుందా? ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు యొక్క సిలువ దర్శనంలో ప్రజలందరూ అనుకున్నారంటే ఈయనను సిలువేసి చంపేశాం, మేము గెలిచాం అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు సిలువ దిగ్గొడుతున్నప్పుడు అది ఎవరి మీద దిగ్గొడబడుతుంది? సాతాను తల మీద. ఒకడు సుత్తె పట్టుకుని మేకు పట్టుకుని వెళ్ళి సాతాను తల మీద వేసి పట్టా పటా 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 కొడుతుంటే లోపలేమో సాతాను ఏడుస్తూ ఉంటే బయట ఉన్న ప్రజలకు ఆ విషయం అర్థం కాక మేము యేసుప్రభుని చంపేశాము, యేసుప్రభుని మేము సిలువేసేసాము, యేసుప్రభుని మేము గెలిచేసాము, మేము అనుకున్నది జరిగింది అని పైన వాళ్ళందరూ సంబరపడతా ఉన్నారండి. లోపల నుండి సాతాను కేకలు వేస్తున్నాడు, రే నాయన గెలిచింది మీరు కాదురా, ఆయన గెలిచాడురా, ఓడిపోయింది మనమురా, ఇగో నా తల పగల కొడుతున్నాడు రా, ఆయన ప్రవచనం నెరవేర్చేశాడురా అని చెప్పి లోపలుండి సాతాను ఏడుస్తున్నాడట. బట్ ఆ విషయాన్ని ఎవ్వరికి తెలియనట్లే సాతాను. సో సీదా మేకులు ఎక్కడ కొట్టబడ్డాయి? తల మీద. సాతాను యొక్క తలను దేవుడు చితక్కొట్టడం మొదలుపెట్టాడట. ఎంత గొప్ప కార్యమును ఆ శిలువ యాగములో చేసి మనందరికీ విమోచననిచ్చాడు, సాతాను మీద అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఈ అధికారం నీకు కావాలంటే 2 పనులు నువ్వు చేయాలి. యేసు ప్రభు చేయాల్సిందంతా చేశాడు. ఆయన 2 పనులు చేశాడు. ఒకటి, నీకు విమోచన ఇచ్చాడు. రెండవది, నీకు అధికారాన్ని ఇచ్చాడు. అవి 2 నీవు స్వతంత్రించుకోవాలంటే మొదట నీవు రక్షింపబడి ఉండాలి. నీ పాపములను విడిచిపెట్టి ప్రభువును విశ్వసిస్తే నీకు విమోచన దొరుకుతుంది. అంటే యేసు ప్రభు ఏ విమోచన అయితే నీకు సిద్ధపరిచి పెట్టాడో దాంట్లో నువ్వు పాలివాడవైనటువంటి వ్యక్తి అవుతావు. ఇక రెండవది, నీకు అధికారము కావాలి అని అంటే ఆ ప్రభువు చేసినటువంటి ఆ సిలువ యందు నీవు స్థిరముగా నిలబడి నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలిగితే అధికారం నీకు దొరుకుతుంది. అధికారం అందరికీ ఇష్టమే కదా. ఇంకొకరి మీద పెత్తనం చేయమంటే ఎవరికి నచ్చదు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, మీరు దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. అపవాది మీద మీకు అధికారం దొరకాలంటే ఏం చేయాలా? ఫస్ట్ నువ్వు దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండడం అంటే బాప్టిజం తీసుకోండి, పరిశుద్ధతను కలిగి ఉండండి, అప్పుడు వెళ్ళి అపవాదిని బెదిరించండి, పారిపోతాడు. ఈజీగా మిమ్మల్ని చూసి భయపడతాడు. సో ఇప్పుడు అధికారము అలాగే విమోచన మనకు కావాలంటే ఏం చేయాలి? మనం రక్షణ పొంది ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకుని. కొన్నిసార్లు రక్షణ పొందుతాం కానీ మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడిపోతాం. దయచేసి అలా ఉంటే అధికారం దొరకదు. రక్షణ ఉండాలి, రక్షణతో పాటు అధికారమును కావాలంటే పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి. ఇవి 2 ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో అప్పుడు వెళ్ళి నిలబడండి అపవాది దగ్గర. మొన్న ఒక ఫోన్ వచ్చింది నాకు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్లో ఒక ఆవిడకి దయ్యం పట్టిందట, ఆమె కోసం ప్రార్థన చేయమన్నా. అప్పుడు దాకా హడావుడి చేసిన ఆమె ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పారో వెళ్ళిపోయి మంచమే పడుకుందట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు టెన్షను, అరే ఇంత దాకా ఇప్పుడు దాకా హడావుడి చేసి ఇప్పుడేంటి వెళ్ళి సైలెంట్గా పడుకుంది, ఏమైనా అయిపోయిందా, ఏమైనా జరిగిపోయిందా అని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటుంది, లేదు లేదు రాజేష్ అన్నకు నేను ఫోన్ చేస్తున్నానని చెప్పాను, అందుకే ఇప్పుడు సైలెంట్గా పడుకుంటుంది, ఏమి ఎరగనట్టు బుద్ధిమంతురాల్లాగా భక్తిపురలాగా వెళ్ళి పడుకుంటుంది, నటిస్తుంది అని అన్నారా. ఇప్పుడు ఆమెకు భయం నన్ను చూసా ఎవరిని చూసి? మనము కలిగి ఉన్న క్రీస్తుని చూసి దయ్యానికి అక్కడెక్కడో భయం స్టార్ట్ అయిందండి. నేను ఎక్కడో ఉన్నాను, ఆమె ఎక్కడో ఉంది. కానీ ఒక ఫోన్ కాల్ మనకు చేస్తున్నారు అనగా ఒక విశ్వాసికి నేను ఇగో సమాచారం అందిస్తున్నాను అని అనగానే ఎక్కడో ఉన్న దయ్యం కూడా గప్చిప్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళి అప్పటిగా పడుకుందట. ఎవరి వలన కలిగింది ఆ బలం? దేని వలన కలిగింది అధికారం? ప్రభు వల్లనే. అంటాను అధికారం కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలంటే నేనివ్వను, అడుగుతున్నాను అంతే, కావాలా లేదా అని. నేను ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇచ్చేది నా కాలనీ మొత్తానికి. నా దగ్గర లేదు ఇవ్వడానికి. ఇది ఎవరికి వారే సంపాదించి తెచ్చుకోవాలి. అధికారం కావాలంటే నా ప్రేమపూర్వకమైన మనవి, యేసు ప్రభు చాలా గొప్ప త్యాగం చేశాడు మనందరి కోసం. నిజంగా చెప్తున్నాను, ఆయన చేసిన కార్యము మీకు అర్థమైందో లేదో నేను ఎంత చెప్పినా కూడా కానీ, ఒకవేళ మీకు అర్థమైతే మీరు నిజంగా ధన్యులు.
మీకు అర్థమైతే మీరు నిజంగా మేలు పొందినట్లే ఈరోజు. ఒకవేళ మీకు అర్థమైతే మారు మనసును పొందండి. మీకు అర్థమైతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. ఎందుకంటే ఆయన అంత త్యాగం చేసి అన్ని అమర్చి మన చేతిలో పెట్టాడు. మీరు సంపాదించుకోండి కానీ మరి అన్నీ అమర్చి పెట్టి మన చేతుల్లోకి అప్పచెప్పిన తర్వాత కూడా తను తీసుకెళ్ళి టంకుబెట్టలో పెట్టి మళ్ళీ మూల కూర్చుని భయపడతా సాతాను వస్తాడేమో, నన్ను ఏమైనా చేస్తాడేమో, అయ్యో నన్ను ఏమైనా నాశనం చేస్తాడేమో భయపడటం అంటే అది ఎంత అజ్ఞానం. కరెంట్ ఉండి కూడా లైట్ ఆర్పుకుని చీకట్లో భయపడటం అంటే దీన్నే అంటారు అన్నమాట. లైట్ వేసుకుంటే భయం ఉండదు, కానీ లైట్ ఆర్పుకుని అమ్మో చీకటిగా ఉందని భయపడతామని బుద్ధిమంతుడు అంటారా, బుద్ధిహీనుడు అంటారా? బుద్ధిహీనుడని అంటారు. అలాగే ఇప్పుడు దేవుడు సాతాను మీద మనకు అధికారం ఇచ్చి అధికారాన్ని తీసుకొచ్చి మన ఎదుట పెట్టి ఇక దీన్ని సంపాదించుకుని మీరు దాన్ని భయపెట్టండి అని అంటే దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక పక్కన దాచిపెట్టి సాతాను వస్తాడేమో, ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నామంటే ఇప్పుడు మనం బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? బుద్ధిహీనులమే. ఒప్పుకోవాలి, దానికి తప్పదు, ఎందుకంటే అది సత్యం. అందుకే అంటున్నాను, రక్షణ లేని వారికి నా ప్రేమపూర్వకమైన మనవి, రక్షణ పొందండి. మంచి ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు, నీకు అవకాశాన్ని ఇచ్చాడు సాతాను మీద అధికారమును సంపాదించుకోవడానికి. ఈ లోక అధికారానికి ప్రజలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అవునా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి సంపాదించినా అధికారం ఎన్ని సంవత్సరాలు? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని మోసపూరితమైన పనులు చేసినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా నువ్వు సంపాదించిన అధికారం 5 సంవత్సరాలు. కానీ దేవుడు మనకిచ్చిన అధికారము భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అది చాలా ఖర్చు పెట్టే సంపాదించబడింది, కానీ నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు ఆయన. పైగా మనకిచ్చిన అధికారం ఎన్ని సంవత్సరాలు? 5, 10? మనం చచ్చిపోయేదాకా అధికారం మనతోటి ఉంటుంది. మనల్ని గద్దెక్కించింది ఆయనే, మనకి విజయాన్ని ఇచ్చింది ఆయనే, మనల్ని ఆ సింహాసనం మీద స్థిరంగా కూర్చోబెట్టేది కూడా ఆయనే. ఇంత శాశ్వతమైన అధికారం, పైగా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మీద ఉచితంగా దేవుడు తీసుకొచ్చి నీకు ఇస్తే తీసుకోవడానికి ఏంటండి బాధ? కొనుక్కోమంటే మనం ఎలాగా కొనుక్కోలేం. అట్లీస్ట్ దేవుడే తీసుకొచ్చి ఉచితంగా నీకు ఇచ్చి సంపాదించుకుని ఆ శత్రువును భయపెట్టండి అయ్యా అని అంటే దానికి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే ఇంకేమనాలి చెప్పండి. ఇప్పుడు అంటే చాలామందికి ఉండే ఆలోచన ఏంటనంటే ఇంకా ఆ సాతాను అధికారం కింద అలా భయపడుతూనే బ్రతికేద్దాం. బ్యాప్టిజం తీసుకుంటానంటే ఇప్పుడు కాదు సార్ క్రిస్మస్కి తీసుకుంటాను, ఇప్పుడు కాదు సార్ గుడ్ ఫ్రైడేకి తీసుకుంటాను. ఆ ముహూర్తాలు ఏంటి? ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అడిగాడట, సార్ మరి మీ దేశం అంతా కప్పలు వచ్చేసినాయి కదా, మరి ఎప్పుడు ప్రార్థన చేయమంటారా అవన్నీ వెళ్ళిపోవడానికంటే రేపు ప్రార్థన చేయనా? ఎప్పుడు చేయాలా? ఎప్పుడు చేయాలని అడుగుతున్నావు? అసలు అది అడిగే క్వశ్చనేనా? ఎవరన్నా అడుగుతాడు అలాగా? ఈరోజు ఇప్పుడు చెయ్యి, ఇప్పుడే వెళ్ళగొట్టట్లని అని అంటే అది మంచి పద్ధతి. ఫరో ఏమంటాడంటే రేపు చేయలే అంటే ఈ రాత్రంతా ఆడితోటి ఉంటాను నేను. ఇంకా ఈరోజు ఇప్పుడు మనం చేసే పని కూడా అదే. సార్ గుడ్ ఫ్రైడేకి అంటే ఈ లోపల ఆ సాతానుకి అలాగే దాసుడిగా ఉండిపోతావా? క్రిస్మస్కి అంటే అప్పుడు దాకా ఆ బలం కింద ఆ మరణ భయం చేత బ్రతుకుతావా? ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం సార్ అని అంటే వద్దు సార్ ఆగస్టు 15కి వదలండి అని అంటాం ఎవరైనా? ఒకవేళ వాళ్ళు లేట్ చేస్తున్నా సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ అని అడుగుతాం. మనకు నచ్చదు ఎక్కువసేపు అక్కడ ఉండడం. మరి భౌతికమైన జైల్లో ఉండడానికి ఇష్టపడలేని వ్యక్తివి ఆధ్యాత్మిక బందీగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఇంకా సంవత్సరాల తరబడి ఇంకా ముహూర్తాలు పెట్టుకుని ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. వాయిదా వేయకండి, ఆలస్యం చేయకండి, అధికారాన్ని దుర్వినియోగం చేయకండి, దేవుని త్యాగాన్ని నిష్ప్రయోజనం చేయకండి. తన కొరకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా అవమానాలు భరించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నిన్ను కూడా ఆయన వలె అధికారిగా చేయాలనేది దేవుని సంకల్పం. సో ఈరోజు రక్షణ లేని వారికి చెప్తున్నాను, ఇక ఆలస్యం చేయకండి, త్వరగా మీరు రక్షణ పొంది ఆ అధికారాన్ని మీరు సంపాదించుకోండి. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ మరలా పాపమునకు చోటిచ్చి ఒకవేళ అధికారాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే తిరిగి మరలా ఆ జీవితాన్ని సరిదిద్దుకుని అధికారాన్ని మరలా తిరిగి దేవుని దగ్గర నుండి సంపాదించుకోండి. ఇది ఉన్నతమైన అధికారం, శాశ్వతమైన అధికారం. దీన్ని మాత్రం మిస్యూజ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. హల్లెలూయా. సాతాను ఆ రోజు మోసం చేశాడు,
కానీ ఇంక ఇప్పుడు మోసం చేయలేడు. ఎందుకు? తర్వాత పార్ట్ కూడా మనం చూసేసాం ఈరోజు. దేవుడు అసలు గెలుపేంటో ఆ విజువల్స్ అన్నీ మనకు తెలియజేసేసాడు. మరి ఇప్పుడు కూడా ఇంకా అలా భయంతో ఉండడం అనేది అజ్ఞానంతో కూడిన చర్య అన్నమాట. అందుకే అంటున్నాను, రక్షణ లేని వారు రక్షణ పొందండి, దేవుడిచ్చిన అధికారాన్ని సంపాదించుకోండి. రక్షణ పొందిన వారు దాన్ని కాపాడుకోండి, అపవాదిని జయించే ప్రయత్నం చేయండి. అప్పుడు క్రీస్తు రాకడ వరకు సాతాను క్రియలన్నిటినీ కూడా మనం గెలవగలుగుతాం. బంధకాల్లో ఉన్న వారిని ప్రభు దగ్గరికి మనం తీసుకుని రాగలుగుతాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరం కూడా తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.